హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫోటోషాప్లో యాక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకుందాం. సాధారణంగా అయితే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్కి వేరే ఫొటోస్కి మళ్ళీ చేయాలంటే మరీ మాన్యువల్గా అయితే చేయలేం. సో దాన్ని ఆటోమేటిక్గా వన్ క్లిక్తో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ఉదాహరణకు నేనైతే సాయి పల్లవి హీరోయిన్ ఫోటో అయితే తీసుకున్నా. సో దీని అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బై డిఫాల్ట్ సైజ్ అయితే 1.5 ఇంటూ 2 ఇంచెస్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏంటంటే విండోస్లోకి వెళ్ళి యాక్షన్ అనేది ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. నేను రైట్ సైడ్ ఇట్లా క్లిక్ చేస్తున్నా చూడండి, ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఫస్ట్ సెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను సెట్ 1 క్రియేట్ చేశాను. నెక్స్ట్ యాక్షన్ అయితే రికార్డ్ చేసుకోవడానికి రికార్డ్ నొక్కా. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోని మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకైతే ఒక సైజులో అయితే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి రికార్డ్ అవుతుంది. మనం ఏం చేసినా ఒక యాక్షన్ అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మెర్జ్ చేసి కంట్రోల్ నొక్కితే మెర్జ్ అయిపోతాయి. ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. నేను సమ్ నేమ్ అయితే ఇస్తున్నా. కంట్రోల్ నొక్కి ఫోటోలోకి వెళ్ళి 6x4 200 ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ చూడండి. దెన్ నేను దీనిలో ఫిల్ నొక్కితే మనం ఏదైతే ప్యాటర్న్ క్రియేట్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేసుకొని ఫిల్ నొక్కితే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే వచ్చేస్తాయి. చూసారా, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ నేను స్టాప్ చేసేస్తున్నా యాక్షన్ని. ఈ విధంగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈజీగా ఒక యాక్షన్తో క్రియేట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ నేనైతే వేరే ఫోటో అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నేను సిమిలర్ ఫోటోనే ఏదో ఒకటి తీసుకుంటున్నా. నేను కొత్త డాక్యుమెంట్లో అయితే తీసుకుంటున్నాను. సేమ్ ఫోటో ఇలా ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి యాక్షన్ అయితే క్లిక్ చేశానంటే, ప్లే చేశానంటే ఆటోమేటిక్గా నాకు ఇలా వచ్చి నాకు ఏ సైజులో కావాలి ఆ సైజు షిఫ్ట్ పట్టుకొని ఓకే నొక్కితే నేను ఇలా గ్యాప్ ఇచ్చి స్ట్రోక్ని ఇచ్చి ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట ఇంతకుముందు. సో ఈ విధంగా మనం కటింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే బేసిక్గా కలిపి చేశాను. దానికి మీకు నచ్చినట్టుగా గ్యాప్ ఇచ్చి స్ట్రోక్ ఇచ్చి చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా యాక్షన్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ కూడా ఇవ్వచ్చు మనం. అది కూడా యాక్షన్ క్రియేట్ చేసే ముందు ఏదైనా న్యూ యాక్షన్ అయితే క్రియేట్ చేసిన ముందు ఇక్కడ ఆప్షన్ వస్తాయి. ఫంక్షన్కి F2 F3 F12 వరకు ఉంటాయి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఫోటో మీద అప్లై చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా. మీకు ఏ విధమైన క్వశ్చన్స్ కానీ లేదా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మున్ముందు వస్తుంటాయి.